చట్టబద్ధతతోనే ఇక మరి ముంగడికి పోవాలి స్థానిక సంస్థల అనేది కూడా ఇప్పుడు మీరు కూడా అనుకొస్తారు, సర్కారు కూడా అనుకొస్తుంది. మరి ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇది ఇంకా ఇప్పటికే లేట్ అవుతుంది. మరి ఇప్పుడు హైకోర్టు పెట్టిన గడువు కూడా ఇక మరి దగ్గరికి వచ్చింది. మరి ఇప్పుడు అవుతుందా? ఇంకెన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు ఏమంటారు, స్లాబ్ ఎత్తివేయాలి అంటే 285A అనౌన్మెంట్ జరగాలి. దానికి ఒక ఆర్డినెన్స్ చేసినాం. దానికి సంబంధించింది గవర్నర్ కాడ ఉన్నది. గవర్నర్ ఆమోదించాలి కదా. సుప్రీంకోర్టు ఆల్రెడీ మొట్టికాయలు ఇచ్చింది కదా. నిన్న మొన్న సుప్రీంకోర్టు ఏమిచ్చింది? గవర్నర్ వ్యవస్థ పైన, రాష్ట్రపతి వ్యవస్థ పైన 3 నెలల కన్నా ఎక్కువ మీ దగ్గర బుల్లులు ఉంచుకోవద్దు, ఏవైనా కూడా మీరు క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇస్తావా, ఇయ్యవా? ఇయ్యకుంటే ఎందుకు ఇయ్యవు? దానివల్ల ఆ బిల్లులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. అది వదిలేసి ఇవాళ ఒక రాజకీయ కోణంలో గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి వ్యవస్థ పనిచేస్తుందంటే ఇది రాజ్యాంగాన్ని అవమానించడం అవుతుంది అన్నది మాత్రం చెప్పదలుచుకున్నాం. కాబట్టి చాలా క్లారిటీగా డెఫినెట్ గా దానికోసం వెయిట్ చేస్తాం. ఇవాళ 30వ తారీఖు సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు మనకి ఇచ్చింది చేయమని ఎన్నికలు. సో ఆ లోపు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి మళ్ళా మేము అప్పీల్ కి వెళ్తామా, ఏం చేస్తామా అన్నది నిన్న మా వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అల్టిమేట్ గా అత్యధిక భాగం అంతా కూడా మన యొక్క హక్కు తేల్చుకున్న తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని. గతంలో 8 సంవత్సరాలు లేటుగా వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి చరిత్రలో. ఇవాళనే బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వచ్చినాక ఎన్ని రోజులు లేట్ లో పెట్టలేదు వాళ్ళ ఎలక్షన్. అవునంటే ఇప్పుడు గ్రామ వ్యవస్థకు సంబంధించినటువంటి పంచాయతీ రాజ్ సెక్రటరీలు ఉన్నారు. తర్వాత కొత్తగా నిన్న గ్రామ పంచాయతీ ఆఫీసర్లను నియమించిండ్రు. నడుస్తుంది వ్యవస్థలో పని, నడవడం లేదు కదా. కాబట్టి ఏంటంటే సర్పంచులు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటది. అది మాకు కూడా ఇబ్బందికరమైన విషయమే. కాకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవాళ బీసీలకు రావాల్సినటువంటి వాటా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం మా యొక్క పూర్తి కసరత్తు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పదలుచుకున్నాం. చెలో కామారెడ్డిలో సింహగర్జల ద్వారా నా యొక్క రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి నా యొక్క దాన్ని నేను పూర్తిగా నిర్వర్తించాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ కావాలని రాజకీయ కోణంలో దీనిని ఆలస్యం చేస్తుంది. వాంటెడ్ గానే వాళ్ళు దీనిని దారి మళ్లించే పరిస్థితుల్లో కనబడుతున్నది. ఇవాళ పూర్తిగా ఈ రాష్ట్ర నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.